శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి దేవీ భాగవతంలో ప్రహ్లాదుడు దేవి గురించి ప్రసంగిస్తే ఆమె పాతాళ లోకానికి వెళ్ళిపోమని చెప్పింది. తరువాత భాగం ప్రారంభిస్తున్నాను. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జనమేజయుడికి మరో కుతూహలం జరిగింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు అవతరించాడు, ఏ మన్మంత్రంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలని అనిపిస్తున్నది. సవిస్తారంగా చెప్పమని అభ్యర్థించాడు. మా గురువుగారు కథక చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలే కానీ ఎంత అందంగా అయినా చెప్తారు, ఎంతసేపైనా చెప్తారు అని ప్రారంభించాడు సౌనకాదిమనులు సూతుడితో. జనమేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, ఏ అవతారం ధరించాడో, ఏ ఘనకార్యం సాధించాడో సంక్షిప్తంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ అవతార గదులు పాపనాశకాలు, సర్వశుభాపహాలు. చాక్షుష మన్వంతరంలో ధర్ముడికిగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు. వారి వృత్తాంతం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. రెండవదైన వైవస్వ మన్వంతరంలో అత్రిపుత్రుడై దత్తాత్రేయుడిగా అవతరించాడు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులుగా అయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడుగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడు ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడుగా ప్రభవించాడు. అది అనసూయాదేవికి అత్రి మహర్షికి ముగ్గురు కుమారులు, త్రిమూర్తులు. అందులో బ్రహ్మదేవుడు చంద్రుడయ్యాడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడయ్యాడు, రుద్రుడు దూర్వాస మహాముని అయ్యాడు అనమాట. 4వ మన్వంతరంలో శ్రీహరి నరసింహరూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. మధుసూదనుడు ఏ అవతారం ఇచ్చినా దేవకార్య సిద్ధి కోసమే. ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరు వంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్నిసుతుడై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమిని స్వాధీనం పరుచుకుని కశ్యపుడికి సమర్పించాడు. ఇదే ఈ యుగంలో రఘువంశాన దశరథాత్ముడై రాముడిగా అవతరించాడు. 28వ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. అందుకే అర్జునుడికి శ్రీకృష్ణుడికి అంత సయోధ్య అనమాట. వాళ్ళిద్దరూ నరనారాయణులు అనమాట. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతికి వశం కదా. ప్రకృతి కోరుకున్నట్లల్లా జగత్తు పరిణితి చెందుతూనే ఉంటుంది. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమపురుషుడు దుర్జయుడు, నిరాలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది సర్వగుడు, అవ్యయుడు, పరముడు. ఉపాధి సమాశ్రయంలో అంటే శరీరధారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకాశిస్తాడు. ఈ ప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంలో 3 రూపాలుగా భాషిస్తోంది. జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఈ త్రిమూర్తులతో కలిసి 3 పనులు నిర్వహిస్తున్నారు. జనమేజయ, ఇదే మూలతత్వం, ఇది విధితంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సర్వ సుఖదుఖాలను అనుభవిస్తున్నారు. వ్యాస మహర్షి, బదరికాశ్రమంలో నరనారాయణులకు రంభాది అప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళిపోయాం. ఈ అప్సరసలు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులై అతన్ని వరించారు కదా. వివాహమాడి తమను క్రీడించమని అతడు సృష్టించిన ఊర్వశిని 15,000 మంది దివ్యకాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా. దీనికి నారాయణుడు ఆలోచన పడ్డాడు కదా అని చెప్పావు. ఆలోచించి ఆ నారాయణుడికి వారికి ఏమి సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు, ఆ కథ శేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి
ఆ కథ తర్వాత ఈ కథ వినిపించు అని జనమేజయుడు గుర్తు చేసి అడిగాడు. వ్యాస మహర్షి అందుకున్నాడు. వారిని శపిద్దామనుకున్న నారాయణ్ణి నరుడు వారించాడు. కోపం చల్లార్చాడు. శాంతచిత్తుడే ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా బదులు పలికాడు. సుందరాంగులారా, మేమిద్దరం తపస్సు చేసుకుంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాం. అంచేత మీ కోరిక మన్నించలేం. నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వాళ్ళెవరూ ఇతరులకు వ్రతభంగం కలిగించరు. నియమాలను మాత్రమే గౌరవిస్తారు. అదీ కాక శృంగార రస స్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది సాయిస్వభావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అంచేత నాకు మీతో సంబంధం పెట్టుకోలేను. ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయీభావం లేకుండా రసోత్పత్తి కూడా జరగదు. ఇది కవులు, కావ్యశాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా సహజంగా ప్రీతిపాత్రుని అయ్యాను అంటే నిజంగా నేను ఎంతటి అదృష్టవంతుణ్ణి. నా రూపము, నా జన్మ ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు నేను భర్తను అవుతాను. విశాల నయనులారా, 28వ ద్వాపరంలో నేను దేవకార్యార్థి అయి భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రు అవుదురు గాని అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి అని చెప్పి నారాయణుడు వారందరినీ సమాధానపరిచారు. వారింక కాదనలేక తమ మన్మథ జ్వర తీవ్రతను ఉపసంపజేసుకుని ఇంద్రలోకానికి తరలి వెళ్ళిపోయారు. జరిగిందంతా పూసగొచ్చినట్లు దేవేంద్రుడికి తెలియజేశారు. అతడు నారాయణుడి మనోధైర్యాన్ని, తపశ్శక్తిని మెచ్చుకున్నాడు. తనకు బహూకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ సౌందర్యం అని అనుకున్నాడు. అతడు సృష్టించి పంపిన 15,000 మంది పరాంగణలను ఇలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణ పట్ల ప్రసన్నుడయ్యాడు. జనమేజయ, అటుపైన నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు, ఎవ్వరి వల్ల ఏ విఘ్నము ఏర్పడలేదు. నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నారు. అనంతర కాలంలో ఈ ఇద్దరే అలనాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జునులే అవతరించారు. భూభారాన్ని తొలగించారు. మహానుభావ వ్యాసమహర్షి, నువ్వు కృష్ణుడివి. నారాయణుడు కృష్ణుడే అవతరించాడు. ఈ అవతార కథను పరిపూర్ణంగా నీ మొదట తెలుసుకోవాలని ఉంది. ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆదిశేషుడు, ఆదినారాయణుడు, బలరామకృష్ణులే జన్మించారు కదా. మరి వీరి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అని కడగండ్లు ఎక్కువగా అనుభవించారు. ఎందుకని? కాళ్లకు చేతులకు ఇనప సంకెళ్ళు తోటి కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాలు బందీలై దుఃఖ సముద్రానికి అవతల ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో ఎందుకు పెరిగాడు? కంసుడిని ఎలా సంహరించాడు? ద్వారకా వృత్తాంతం ఏమిటి? తరతరాలుగా తాతతండ్రులకు నివాసమై సంపత్సమృద్ధమైనటువంటి సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటికి పారిపోవడం ఏంటి? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడం ఏమిటి? కృష్ణార్జునులు మహావీరులను ఎందరినో సంహరించి భూభారం తొలగించారు కదా. శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జునుడు ఎందుకు ఏమీ చేయలేకపోయాడు? అంతటి పతివ్రతలను అలాంటి కష్టం రావచ్చా? వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవి చూశాడు. కడపటికి అపమృత్యు కవళించింది. ఏమిటి ఈ అన్యాయం? శ్రీమన్నారాయణ కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? ద్రౌపది మరి అయోనిజది కదా, యజ్ఞవేదిక నుంచి పుట్టింది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి అంశ కదా. ఆవిడెందుకు ఎన్ని కష్టాలు పడింది? నిండు కొలువులో అవమానాలు, దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాగడాలు, వలవడాలు, అడవిలో జయదద్రుడు దౌర్జన్యం, కొలువులో కీచడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్రశోకం. అలాగే దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది.
సాక్షాత్తు దైవమయ్యుండి సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఈ పతివ్రతలకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? సరే, ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేపాడు అని అనుకుందాం. కనీసం తను తానైనా కాపాడుకోవాలి కదా. ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమిటి? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలా ఎందుకు అపహరించుకుపోయాడు? జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారక ఎందుకు నిర్మించుకున్నాడు? ఇవన్నీ వింతగా ఉన్నాయి. అన్నీ నాకు సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడి, అంచేత నిన్నే అడుగుతున్నాను. సవిస్తారంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు. అన్నిటికంటే మించి అతి రహస్యమైన సందేహం ఇంకోటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు. అలాగని సమాధానము దొరకటం లేదు. నీ చెవిని వేసేస్తాను, వీలు వెంబడి జవాబు చెబుదు కానీ. అదే ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందా ఒక కులాంగనకు 5 భర్తల? జుగుప్సితంగా లేదు. ఇది పశుధర్మం కాదు. సదాచారం ఒప్పుకుంటుందా? ఇంకో సంగతి, భీష్ముడు దైవాంశ సంభూతుడు కదా. వంశరక్షణ మిషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా? గోళకులను పాలకులుగా నిలబడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందా? వంశం అంతరించిపోవడం నయం కాదు. ఎలాగో అలాగ పుత్రుని పుట్టించుకోవాలి, వంశం నిలబెట్టుకోవాలి అంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని, ధర్మ ప్రచారాన్ని నేను మాత్రం అసహ్యించుకుంటున్నాను అని జనమేజయుడు వ్యాస మహర్షితో తన సందేహాలన్నీ ఇలాగా చెప్పాడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు: జన్మేజయ, అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను, తెలుసుకో. నీ సందేహాలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీ కాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా. ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని మరించలేక భయపడి దుఃఖిస్తూ దీనురాలై గోరూపం ధరించి దేవలోకం వెళ్ళింది. శుక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏంటమ్మా కారణం? ఎవరు నిన్ను హింసించారు? నీకు వచ్చిన భయం ఏమిటి? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని ఆప్యాయంగా పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి బావురు మంది. సచీపతి, దుఃఖం ఎందుకని అడుగుతున్నావా? తెలియక అడుగుతున్నావా? తెలిసి అడుగుతున్నావా? చూడు, నేనెంత భారాన్ని మోస్తున్నానో. నన్నెవరు ఏలుతున్నారో గమనించు. జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశి, ధేనుక, వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందా అంటే ఒక్కటి సద్గుణం లేనివారు వీళ్ళంతా. సర్వధర్మ విహీనులు వీళ్ళు. సకల దుర్గుణ విరాజితులు వీళ్ళు. పరస్పర విరోధులు, మధోన్మత్తులు, కాలరూపులు, పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. ఏం చేయాలో, ఎవరిని శరణు వేడాలో తోచక ఆత్మీయుడు కదా అని నీ దగ్గర మొరపెట్టుకుందామని, ఏదైనా ఉపాయం చెప్తామని ఇలా వచ్చాను అన్నారు. అలనాడు విష్ణుమూర్తి వరావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది అది ఉపకారం కాదు, అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తెచ్చి పడేసినట్టు అయింది. కశ్యపాత్ముడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి తన బంగారు కోర మీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా. అప్పటి నుంచి స్థిర అనే పేరు నాకు దక్కింది కదా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తోంది. అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించవలసిన దుర్దశ ఉండేది కాదు. ఇంద్ర, ఈ దుష్టుల భారాన్ని నేను ఇంక మొయ్యలేను. 28వ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతోంది. అప్పుడు ఎలాగో రసాతలానికి పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు, భూభారం తొలగించు, నీ కాళ్ళకి మొక్కుతాను. ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చెలించిపోయాడు. అమ్మా, నేనేం చేయగలను? నీ బాధ తీర్చలేను, ఆర్చలేను. బ్రహ్మదేవుడు ఒక్కడే దీనికి సమర్థుడు. అతన్నే శరణు వేడు. నేను కూడా తోడు వస్తాను పద. ఇదే నేను చేయగలను నీకు ఉపకారం అన్నాడు ఇంద్రుడు. దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగు కళ్ళు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది.
సరస్వతీ వల్లభ, కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతారు. పాలకులు దుర్మార్గులవుతారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులుగా మారిపోతారు. అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికీ ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతూనే ఉన్నాయి. నాకు భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యమని ఈ రాజులను, ఈ సైన్యాలను సంహరించి నాకు భారం బదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను అన్నారు భూదేవి బ్రహ్మదేవుడితో. అప్పుడు బ్రహ్మ అన్నాడు, భూదేవి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. జనార్దనుడే సమర్థుడు. పద, నేను వస్తాను. అతడిని అభ్యర్థించుదాం అని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణు సదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు ఇలాగా: సహస్ర శీర్ష త్వమసి సహస్రాక్ష సహస్రపా త్వం వేద పురుష పూర్వం దేవదేవ సనాతనః. మధుసూదన, నువ్వు సహస్ర శీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రపాదుడవు, వేదపురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే ఇంతటి మహిమాన్వితుడివో ఎవరు గ్రహించలేకపోతున్నారు. జగత్కర్తవు నువ్వే, రక్షకుడువు నువ్వే, భక్షకుడువు నువ్వే, సర్వ జగత్తుకు ప్రభువు నువ్వే. వివరించి ఇలా స్తుతిస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పని మీద వచ్చారని ప్రశ్నించాడు విష్ణుమూర్తి. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడికే పలికాడు. దయానిధి, కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు, భూదేవి ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు విరించి. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు: భూదేవి, బ్రహ్మాదేవతలారా, ఈ విషయంలో నేను స్వతంత్రుని కాను. నేనే కాదు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఎవ్వరూ స్వతంత్రులు కారు. సృష్టి అంతా యోగమాయా వశంవద. బ్రహ్మది స్తంభ పర్యంతము గుణశూద్ర గ్రథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనుకుంటే అలా చేస్తుంది. మనం అందరము ఈ మాయాశక్తికి వశులమే. నేను స్వతంత్రుడినే అయితే ఎక్కడో సముద్రంలో చేపగానో ఓ తాబేలుగానో జన్మిస్తానా? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా? కీర్తి ఉందా? సుఖం ఉందా? పోనీ అంటే క్షుద్ర జంతువుగా ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉంటుందంటారా? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముడిని అయ్యాను. ఎందుకయ్యానంటారు? ఆ రూపాలే కానీ, ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం! గర్భస్థ శిశువులను కూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా? తర్వాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాల్లో నివసించాను. జటావల్కాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాల్లో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా? సిగ్గుపడవలసిన విషయమా? మీరే ఆలోచించండి. బంగారులేడు కనపడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటబడ్డాను. లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు బిచ్చురూపం ధరించి జానకిని అపహరించాడు. అప్పటికీ నా శోకం ఇప్పటికీ నన్ను భయపడుతూ ఉంటుంది. అడవులన్నీ మోగిపోయేటట్లుగా విలపించాను. కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞ చేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను. నేను, నా సోదరుడు నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాం. అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా? దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది.
వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. ప్రియభార్య అపహరించబడింది. కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడనై, అసహాయుడనై, పాదచారినై భార్యతో కలిసి 14 ఏళ్ళు గాఢారణ్యాల్లో గడిపాను. క్షత్రియునై పుట్టి బోయవాడిగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగి పొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం? లోకోపవాదానికి భయపడి మళ్ళీ సీతను అడవుల్లోకి వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్య వియోగ దుఃఖం వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది. రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించుకోండి. చతుర్వదన, నీకు తెలుసు కదా, నువ్వు, రుద్రుడు, ఇంద్రుడు అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు ఆధీనులమే. దేవతలారా, మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాను. జగద్గురువు స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడు, శాంతుడు అయిన పరమపురుషుణ్ణి మర్చిపోతున్నాం. నేను విష్ణువుని, నేను విరించిని, నేను శివుడిని అని అహంకరించి మోహితులు అవుతున్నాం. అతి సనాతనమో పరాత్పరమో అయిన వస్తువును తెలుసుకోలేకపోతున్నాం. ఇంద్రజాలకుడి చేతిలో కొయ్యి బొమ్మల్లాగా మేము ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూ ఉంటాను అన్నాడు. పద్మసంభవ, కల్పారంభంలో నువ్వు, నేను, శివుడు కలిసి వెళ్ళి క్షీర సముద్ర మధ్యభాగాన మణిద్వీపంలో మందార తరుఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాం కదా. సర్వకామప్రద అయిన ఆ శక్తికి అందరూ కలిసి స్తుతించండి, మనసులో స్మరించండి. ఇలా శ్రీ మహావిష్ణువు సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకల భువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తకంఠంతో స్తుతించారు. జగన్మాత, సాలిడ్ నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వలాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరి, నీ కరుణా సముద్రమా, నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలన్నీ నశిస్తాయి. నువ్వు జ్ఞానరూపవు, మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, మహాశక్తి, మమ్ము నడిపించు అంటూ ఇలా అమ్మవారిని ప్రార్థన చేశారు త్రిమూర్తులు అందరూ కూడా. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.